నమస్తే ప్రజలందరికీ, ముఖ్యంగా హిందువులకి మరియు అందరికీ ప్రతి ఒక్కరికి. ఎందుకనంటే మిగతా వాళ్ళు కూడా మారాలనే యోచన ఉండేవాడిని కాబట్టి అందరికీ నేను చెప్తున్నాను శుభోదయం. పోతే ఈరోజు కొన్ని నేను చెప్పేటివి మీకు మనసుకి కొద్దిగా నొప్పిగా ఉన్నా కూడా వినండి, మంచిగా చెప్తాను. అవన్నీ కూడా ఇవే ఉంటాయి, కొద్దిగా మొరల్స్గా ఇదిగా ఉంటాయి. అసలు ఈ మధ్య రీసెంట్లీ మన తెలంగాణలో ఒక 10th క్లాస్ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ 10th క్లాస్ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్. ఆ బాయ్ ఫ్రెండ్ గంజాయి తాగి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మని కిరాతకంగా కూటి చంపేసింది. అంటే వాళ్ళ వయసు ఎంత, 15 సంవత్సరాల వయసులోనే అమ్మాయి అంత క్రూయల్గా మారడానికి కారణం ఏంది అనే దాని గురించి చెప్తున్నాను. ఇప్పుడు చూద్దాం. పోతే రైట్, మనం సాంప్రదాయానికి వద్దాం. ఫస్ట్ సాంప్రదాయము సంస్కృతి అంటే ఏంటో. మన హిందువుల సాంప్రదాయం ఏంటంటే కట్టు బొట్టు సంస్కృతి. దీన్ని మనం అసలు పాటిస్తున్నామా? హీరోయిన్లు బొట్టు పెట్టుకోరు. మన పిల్లలు కూడా ఏం చెప్తున్నాం, వాళ్ళ పిల్లలు అబ్బచ్చి హీరోయిన్ బొట్టు పెట్టుకోవాలి, నేను కూడా పెట్టుకోను. వెరీ గుడ్ నాన్న, ఎర్రీ గుడ్ అని చెప్తున్నాం. వెరీ గుడ్, బాగానే ఉంది. బొట్టు కేంద్రీకృతం అంటే మనసుని అది ఆ యొక్క పార్ట్లో కేంద్రీకృతం చేసేదానికి ఉపయోగపడుతుంది సైంటిఫిక్గా. అది పక్కన పెట్టండి. కానీ ఆడపిల్లలు బొట్టు పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు తెలుసా? దేవతలను చూసారా? గుడికి వెళ్తారు కదా, మనం హిందువులందరూ కూడా గుడికి వెళ్తారు కదండి. దేవతలను చూడండి ఒకసారి. అదే కదా ప్రకృతి అంటే. అర్థమవుతుందా? లేదు మన ముఖానికి చిన్న బొట్టు బాగా ఉంటుంది. వాళ్ళందరికీ చిన్న బొట్టు బాగుంటుందా? మీరు ఆలోచించండి. మీకే ఇస్తున్న ఛాయిస్, నాకు కాదు. ఇప్పుడు అమ్మవార్లకి ఆ బొట్టులు తీసి చిన్న బొట్టు పెట్టి అంటే వేరు ముఖాలు కలిగినటువంటి అమ్మవారు ఉంటారు. కనకదుర్గమ్మ, కామాక్షమ్మ, మీనాక్షమ్మ, మహాలక్ష్మ, సరస్వతీదేవి. ఎవరికైనా చిన్న బొట్లు ఎక్కడైనా చూసారా? హీరోయిన్స్ మున్నమోపు బొట్లు పెడతారు. మున్నమోపు బొట్లు అంటే ఏంటంటే మొగుడు చచ్చిపోయిన వాళ్ళని మున్నమోపులు అంటారు. మొగుడు చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళకి బొట్టు పెట్టకూడదు అని మన హిందూ సాంప్రదాయం చెప్తుంది. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టలేండి, అర్థమైందా? మీరు అర్థం చేసుకోవాలి. సో అయితే ఇక్కడ మున్నమోపులు అంటే అందంగా ఉండకూడదు, సమాజంలో అందంగా ఉండకూడదు అంటే అప్పట్లో సంప్రదాయం. ఇప్పుడు కూడా అదే పని నడుస్తుంది, అర్థమైందా? మ్యాక్సిమం. ఎందుకని మొగుడు చచ్చిపోతే గాజులు అవన్నీ తీయాలి? ఆలోచించండి. నాకు తెలియదు, మీకు తెలిసి ఉండాలా, నాకైతే తెలియదు. మీరు ఆలోచించండి, ఎందుకు తీయాల్సిన అవసరం ఏంది? రైట్, ఓకే. సరే, మరి ఒక హీరోయిన్ బొట్టు పెట్టలేదని మన వాళ్ళు బెటరు, దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. అది దానికి సంబంధం చెప్తాను, వినండి కొద్దిగా. రైట్, నెక్స్ట్ హీరోయిన్ను సగం బట్టలు వేసుకుంటే మనం కూడా సగం బట్టలు ఎంకరేజ్ చేస్తాం. మన దాంట్లో వస్తుంది అంటే చెడుని మనమే అలవాటు చేస్తూ ఉన్నాం జాగ్రత్తగా పిల్లలకి, ఓకేనా? వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు ఎంకరేజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు నేను తప్పు చేస్తాను అనుకో, మా నాన్న మా అమ్మ ఈడ్చిడ్చి కొట్టేవాళ్ళు, ఈడ్చి తప్పు లేకపోయినా కూడా. కానీ ఇప్పుడు సింగిల్ బిడ్డ, ఊయమ్మ నా బిడ్డ నా గెంచుగడ్డ అని చెప్పి జాగ్రత్తగా ఇది పెట్టాం. వెరీ గుడ్. అదేమన్నా తప్పు చేసింది అనుకో, అయ్యో నాకు ఒక్క బిడ్డే కదా, పోనీలే, గారాబం. అవునా కాదు? అసలు పేరెంట్స్కి పిల్లలకి బాండింగ్ అనేది ఉందా? అది జంట కావచ్చు, లేడీ కావచ్చు అండి, పేరెంట్ బాండింగ్ అనేది ఉందా? మీరు జాబ్కి వెళ్తున్నారు, తండ్రి, అమ్మ ఇంటికి వస్తే ఫోన్లు చూసుకుంటూ ఉంటుంది, ఆమె పనులు ఆమె ఉంటుంది. ఎందుకంటే ఉదయాన్నే నుంచి గృహిణి సాయంకాలం వరకు కష్టపడుతుంటుంది కదా, ఆమెని పక్కన పెట్టండి. అసలు మీ మధ్య రిలేషన్ ఏది? బాండ్ అనేది ఏది? మోరల్ ఏది? మన సంస్కృతి ఏది? మన సాంప్రదాయం ఏంది?
నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అమ్మ అన్న అక్క చెల్లెలు ఇలా ఉండాలి నాన్న. ఇప్పుడు శ్రీరాముడికి మనం దేవుని ఎందుకు కొలుస్తాం? దాంట్లో ఎందుకని ఏం మొరలు ఉంది అక్కడ? రాముడు అనేవాడు తండ్రి మాట జవదాటడు. లక్ష్మణుడు అన్నదమ్ముల బాంధవ్యానికి ప్రతిరూపము. ఒకే తల్లికి పుట్టకపోయినా కూడా అంత మాట తండ్రికి ఇచ్చిన విలువ తమ్ముడు అన్నకి ఇవ్వాలి. అవునా కదా? సో అక్కడ చూడండి బాండ్ ఎలా ఉందో వాళ్ళిద్దరి మధ్య అన్నదమ్ములకి. వదిన అంటే ఎంత దేవతకు కొలిచేవాళ్ళు ఆలోచించండి. వదిన మాటకి ఎంత విలువిచ్చేవాళ్ళు చూడండి. అవునా? అందుకనే కదా మనం రాముడిని దేవుడిగా కొలుస్తాం. రామావతారంలో ఆయన చేసినటువంటి ఏంది? మానవ రూపంలో ఉండి మానవ విలువల్ని కాపాడటం. అర్థమవుతుందా? మానవ విలువలు. మనుషులు ఇలా ఉండకూడదురా, ఇలా ఉండాలి. రావణాసురుడిని చంపేదానికే ఎత్తాడు అవతారం, నేను కాదంటం లేదు. కానీ మానవ విలువలను కూడా ఆయన చెప్పేసి వెళ్ళాడు. మరి అవి మనం పాటిస్తున్నామా? పూజ చేస్తాం, టెంకాయ కొడతాం, అన్నీ చేస్తాం. మనం పాటిస్తున్నామా? అది ఆలోచించాలి. సో ఈ సాంస్కృతి సంప్రదాయాలు నేర్పించకపోవడం వల్ల ఇప్పుడు మన డ్యాన్స్ ఏం నేర్పిస్తాం? ఆ జిగ్ 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 అని మ్యూజిక్లకి నేర్పిస్తాం. అవునా కాదా? అరబట్టలు వేసుకొని, సగం బట్టలు వేసుకొని. మన సాంప్రదాయం ప్రకారము మన డ్యాన్స్ ఏంది? భరతనాట్యం వల్ల ఏమొస్తుంది? ముఖ కవళికలు, అంటే ముఖంలో హావభావాలు అంటేనే ఆటోమేటిక్గా ప్రేమ అన్నీ వస్తాయి. అర్థమవుతుందా? ఆటోమేటిక్గా సంస్కృతి వచ్చినట్టే కదా, సాంప్రదాయం పెరిగినట్టే కదా. నేను చెప్పేటివన్నీ ఇట్లాగే ఉంటాయి. అర్థమవుతుందా? మీరేమనుకున్నా నాకైతే ఇబ్బంది లేదు. సో తీసుకునే వాళ్ళు బాగుపడచ్చు అనే నమ్మకము. కావాలంటే బొట్లు పెట్టి చూడండి ఎంత బాగుంటారు ఆ పిల్లలు. ఇందాక నేను షార్ట్ వీడియోలో పెట్టినాను చూడండి, కావాలంటే క్యూట్గా ఎంత చక్కగా ఉన్నారు. మీరు ఎవరైనా చూడండి, హైలైట్ అయ్యింద్రా ఆ అమ్మ మొహము అంటే, అమ్మా నేను ఎవరినైనా కూడా ప్రకృతిలాగే చూస్తాను, దేవతలాగే చూస్తాను తల్లి. ఇదివరకు నేను పాటిస్తాను. ఇదిగా ఆలోచించుకోండి మీరు కూడా. అలాగే చూడండి, అలాగే ఉండండి. చనిపోయేంతవరకు బాగా హ్యాపీగా ఉండండి. చనిపోండి. ఏం ఎత్తుకు బేది లేదు, ఏం మోసుకు బేది లేదు. మానవత్వంతో బతకండి, మనుషులా బతకండి. బంధాలను మాత్రం పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన బంధాలను మాత్రం పోగొట్టుకోవద్దు. విలువలు ఉండవు, వేస్ట్. ఇప్పుడు నువ్వు ₹1 సంపాదించావు, నీ తమ్ముని వదులుకున్నావు, నీ అమ్మను వదులుకున్నావు, నీ అన్నను వదులుకున్నావు. ఇలా ఉన్నప్పుడు నీకు నెక్స్ట్ ఏముందని? చనిపోయేలోపు నీకు ఏముందని? ఏం సాధించినట్టు నువ్వు? అందరినీ కలుపుకుంటేనే కదా మనిషి అవుతావు. నీ గుంట్లో పోయేటప్పుడు లేదా వాళ్ళు గుంట్లో పోయేటప్పుడు మనం వెళ్తేనే కదా, అదే కదా జీవితం అంటే. ఈ ₹1 నీ గుద్దానికి ఏమైనా వస్తుందా? పోయేటప్పుడు నీ గుంట్లోకి ఏమైనా వస్తుందా? చెప్పండి. అది రాదు. జై హింద్.